ఫ్రెండ్స్ ఈరోజే మనకి ఫస్ట్ టైం వచ్చేసి పుచ్చకాయలకి వచ్చి బాడుగు వచ్చింది. పుచ్చకాయల బాడుగు పోతాను. కూలీలు అంతా రెడీగా ఉన్నారు. తొందరగా స్పీడ్గా వాళ్ళైతే రెడీగా ఉన్నారు. మనం తొందరగా పట్ల గిట్ల అన్నీ కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి, చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడుగు పోతూ ఉంటే ఎవరికైనా కస్టమర్లకు వచ్చేసి ఈ విధంగా పట్లన్నీ సైడ్లు కట్టుకోవాలి. పట్టలు కానీ రెండోది వచ్చేసి ట్రక్కులో గడ్డి సరే, ఈ గడ్డి కూడా వేసుకోవాలి నీట్గా. ఎందుకంటే కస్టమర్ కాయ కూడా మనం పంపించేటప్పుడు మనం బాడుగు వస్తుందనే కదా పంపించేటప్పుడు నీట్గా పంపించాలి కాయ. రెండో తప్ప మనకు చెప్పేవాళ్ళు కూడా బాడుగులు చెప్పేవాళ్ళు కూడా చెప్తారనమాట. ఎందుకంటే సరుకు మనం కూడా చేర్చేటప్పుడు డ్రైవర్లు కూడా నీట్గా చేరవాలి. ఓకే, స్టార్ట్ చేస్తున్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగున్నారు. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి లేక మనకు వచ్చేసి పుచ్చకాయల బడుగు వచ్చింది. ఈ సంవత్సరానికి వచ్చి ఫస్ట్ సారి ఇదే మనం పుచ్చకాయల బడుగు రావడం. కానీ ఈ సంవత్సరం అనేది ఒక నిమ్మ పండు అమ్మినట్టు ప్రతి ఒక్కరి పుచ్చకాయలు కూడా ప్రతి ఒక్కరు బాగా అమ్ముతున్న రేట్లో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు వస్తాయి. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి పుచ్చులు కూడా చూడండి ఎంత ఎండ అంటే, పుచ్చతాట అంటేనే మనం మామూలుగా మంచి ఎండలో ఉంటుంది. అంటే ఎటువంటి చెట్టు నీడ అనేది ఉండదు. కానీ వాళ్ళు ఎంతలా ఎండైనా సరే కనీసం మాక్సిమం 12 గంటలకల్లా లోడ్ చేసేసేయాలి. అది లేదంటే మళ్ళీ ఎండకు తట్టుకోలేరు. ఓకే ఫ్రెండ్స్, రండి చూపిస్తాను. పుచ్చ తోట 10 ఎలా ఉన్నాయి, కాయలు ఎలా ఉన్నాయి, రంగు ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి చూపిస్తా. మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడ ఎలా పోస్తున్నారు. ఈ ట్రబ్బు చూడండి, ఒక ట్రబ్బు వచ్చేసి మాక్సిమం 50 కేజీలు వస్తుంది. 50 కేజీలు వస్తుంది ఒక ట్రబ్బు. ఆ ట్రబ్బు నిండగా మాక్సిమం బిర్రిగా ఒక 70 ట్రబ్బులు పోసారంటే 3.5 టన్ను బండికి కథం. ఎంత స్పీడ్గా వస్తుందంటే అంత స్పీడ్ చూడండి. ఒక లారీ అయినా సరే మాక్సిమం వీళ్ళు వచ్చేసి ఒక గంటకు లోడ్ చేసేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు పుచ్చకాయలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఈ సంవత్సరం అంటే దిగుబడి కూడా బాగానే వచ్చింది పుచ్చకాయలు తోటలో. సైజులు కూడా మాక్సిమం ఇవి వచ్చేసి సైజు పెద్ద సైజు ఉన్నాయి. ఇది వచ్చేసి 5 కేజీలు ఉంటుంది. ఒక కాయ వచ్చేసి 5 కేజీలు ఉంటుంది. అంటే నల్లగాయ అనేది మాక్సిమం ఒక 6-7 దాకా వస్తుంది. అంతకాడ జాస్తి రాదు. తెల్లగాయ అయితే ఎక్కువగా కాటా వస్తుంది వెయిట్. ఇవి అయితే అంత వెయిట్ రావు. కానీ పుచ్చకాయ అనేది నల్లగాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తెల్లగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే చూడండి, ఈ విధంగా మొత్తం కోసేసుకుంటారు. కోసుకొని గుట్లు పెట్టుకుంటారు. ఇక్కడ గుట్లు పెట్టుకున్న తర్వాత ఒకసారిగా లోడింగ్ పొంగుతారు. లోడింగ్ పొంగిన తర్వాత బాగా స్పీడ్గా, అంటే కోసి పెట్టుకున్న తర్వాత ఒకసారి లోడింగ్ పొంగితే స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట. మన బండి ఏంటంటే మాక్సిమం బిర్రిగా ఒక అర్ధ గంట 20 నిమిషాలకు లోడ్ చేసేస్తారు. అదే ఆల్రెడీ లోడ్ అయిపోయింది చూడండి. మనల్ని ఇక్కడ వచ్చేసి వీడియో తీసుకునేదానికి కూడా ఛాన్స్ అయ్యట్లేదు వీళ్ళు. అన్నా ఏ ఊరన్నా మీద? ఏ ఊరన్నా మీద? అన్నారెడ్డి పల్లిపాలు గుచ్చవతల ఏ ఊరు మరి చెరువురాయిపాలెం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రావచ్చు 30-50 లోపల రావచ్చు. వచ్చేసి మేస్త్రి అంటే ఇక్కడ లోడింగ్ ఏ ఏరియా అయినా సరే జనాభా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ లోడింగ్ చేస్తారు. ఎక్కడికైనా సరే ఇతని తరపున లోడింగ్ పంపిస్తారు జనాభాని. ఇతను లోడింగ్ ఎంతసేపు చేస్తాడు ఏంది అనేది ఒక ట్రబ్ వచ్చేసి ఎంత లోడ్ ఎన్ని కేజీలు పడుతుంది, ఎంతసేపు ఒక బండి లోడ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మాది పడమటపాలెం పల్లిపాలెం సంగం మండలం. ఈ పక్క చుట్టుపక్కల ఈ 2-3 జిల్లాలకు కూడా మనమే మేస్త్రి పుచ్చకాయ లోడింగ్ ఎక్కడున్నా వెళ్తాం మేము. ఒక ట్రబ్ వచ్చి మినిమం 50-60 కేజీల దాకా వస్తుంది. ఒక బొలెరోకి వచ్చేసి 20 నిమిషాలు లోడు. ఐసర్కి అయితే ఒక గంట 20 నిమిషాలు. అంటే కటింగు లోడింగ్ మొత్తం కలిసి చెప్తున్నాను. లోడింగ్ వరకు అయితే 45 నిమిషాలే కటింగ్ ఉంటుంది. కటింగ్ వచ్చేసి ఒక 20 నిమిషాలు పడుతుంది. ఐసర్ కానీ వచ్చిందంటే కనీసం 12 టన్నులు వేస్తాము గంట. అదే మామూలుగా లేదు 16 టైర్ బండి వచ్చిందంటే 30 టన్నులు వేస్తాము. ఏదైనా సరే 30 టన్నులు అయినా మధ్యాహ్నానికి అయిపోద్ది. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఫ్రెండ్స్ మనం డ్రైవర్ తోటలోకి వచ్చినామంటే మనం ఎవరైనా సరే డ్రైవర్ ప్రతి ఒక్కరు పుచ్చకాయ తీసుకొని పోవాల్సిందే. అంటే మనం మామూలుగా నచ్చిన కాయ ఎత్తుకుంటారు అనమాట. చూడండి
కాయ చూడడం మంచి సైజు మనం ఒకటి తీసుకున్నాం. అంటే డ్రైవర్లో అంటే ఇంటికి తీసుకుపోయేదానికి ఒక కాయ పెట్టుకుంటాం అనమాట. అట్టి కిక్ ఉండదు, అది తీస్తే కోస్తేనే కిక్ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ ఎండకి బగ మండే ఎండకి కాయ తింటుంటే మనకి కడుపులో మాత్రం చల్లగా పోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మీ పల్లెటూరు శివాజీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంటారు. చూస్తాం ఫ్రెండ్స్, మీ పల్లెటూరు శివాజీ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.